ఆవేశంలో ఆ అబ్బాయిని కొట్టడంలో ఆ అబ్బాయి అయితే చనిపోయాడంట గైస్. నువ్వేనా? నువ్వు ఉందిరా అబ్దుల్ అక్కడ ఇందాక ఉన్నది అక్కడ ఉన్నది ఇందాక. ఏదో ఉందిరా. పక్కన చేస్తుందా పైన మొత్తం వస్తుంది, నాకు పక్కన చేస్తుంది సౌండ్. ఓకే I'm sorry. I'm sorry. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ హర్రర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నా వెనకాల కనస్తున్న ఒక రెండు ఏమంటారు అర్ధాంతరంగా ఆపేసిన బిల్డింగులు ఉన్నాయి కదా. ఈ బిల్డింగ్లు ఒక ఇద్దరు సొంత అన్నదమ్ములు కట్టుకుంటున్నారు. వాళ్ళ మామూలుగా సొంత స్థలం ఆస్తులు ఉంటాయి కదా, ఇద్దరికి అన్నదమ్ములకి. వాళ్ళు కొట్టుకుంటుంటే తగాదాలు వచ్చేసి ఏదో గొడవలు పడుతున్నారు. ఇలా వాళ్ళు గొడవ పడుకుంటా ఉన్నారు. సో కట్టుకునేటప్పుడు ఇంకా మామూలే కదా, తెలిసిందే కదా మన అందరికీ, అన్నదమ్ముళ్ళు తోడుకోడళ్ళు ఇలాంటివన్నీ బ్యాండ్ బారాత జరుగుతూనే ఉంటుంది. ఈ ఘర్షణ మామూలుగా తోడుకోడళ్ళు కొట్లాడుకుంటా ఉంటే మా అమ్మ పైకి వచ్చావా అని ఆ పిల్లోడైతే గొడవకి వెళ్ళాడు పిన్ని పైకి. ఆ పిన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయికి లేనిపోయినట్టన్నీ చెప్పి ఏదేదో చెప్పి ఆ అబ్బాయికి పైకి గొడవకి పంపించింది. వీళ్ళు ఆ బాబాయ్ వెళ్ళి ఎప్పుడైతే గొడవ పడడంలో ఒక రాడ్ లాంటిది ఏదో తీసుకెళ్ళాడంట. ఆ ఆవేశంలో ఆ అబ్బాయిని కొట్టడంలో ఆ అబ్బాయి అయితే చనిపోయాడంట గైస్. సో అది కూడా చనిపోయింది కూడా, ఈ గొడవ జరిగింది కూడా ఈ లొకేషన్లోనే. కన్స్ట్రక్షన్ ఇక్కడే జరుగుతుంటే ఇక్కడికి వచ్చి గొడవ పడి ఇక్కడే చనిపోయాడంట. సో ఇంకా అప్పటి నుంచి ఆ అబ్బాయి ఆత్మ ఇక్కడే తిరుగుతుందనేసి ఇంకా ఇటుపక్క ఇంకా వాళ్ళు ఈ కట్టడం కూడా మానేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. సో ఇదైతే చాలా అంటే చాలా మిస్టరీ ప్లేస్ గైస్. లెట్స్ స్టార్ట్. చెప్పురా. చల్లని రాత్రి వేళల్లో చల్ల గాలి వస్తుంది కదా. ఇల్లులు కూడా బాగా మంచిగా పెద్దగానే కట్టుకున్నాడు. మా అమ్మది కానీ కోరిక, దాదాపు దుబాయ్లో 4 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇట్లాంటి పెద్ద. ఏమమ్మా ఇదే కబ్జా చేసి కట్టుకున్నావా? వద్దు, మనం వేరేది కట్టుకుందాం. నేను త్వరపడి రాలేదు. నువ్వు ఉన్నది నిజమా కాదా? నీ అంత ఇంగ్లీష్ చదవలే గైస్. వాళ్ళని వాళ్ళు చెప్పిన ప్రకారం స్టోరీ మనకు వేరే వాళ్ళు చెప్పింది, ఇక్కడ ఉంది వెళ్ళి తీయండి అనేసి.
ఫ్రెండ్స్ ఇటువంటి లొకేషన్స్లలో ఏముంటుందిలే, ఏం పెద్ద ఏమున్నది ఇక్కడ, ఏదో సగం కట్టేసి ఆపేసిన ఇంట్లో వీళ్ళు ఏదో చెప్పి ఏదో చేస్తున్నారులే అని ఎవరికన్నా ఒక చిన్న ఆలోచన వచ్చిండొచ్చు. బట్ ఇది మీరు ఏమాత్రం అలా అనుకోవద్దండి. మాకు నిజంగా వేరే వాళ్ళు ఒక సలహా ఇచ్చి ఇక్కడికి వెళ్ళండి నిజంగానే ఉంది అని చెప్పింటేనే ఈ లొకేషన్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా ఏం లేదులే వీళ్ళు ఏదో ఫేక్ అన్నారులే అనేసి కొద్దిసేపు అలా ఇలా తిరుగుతూ మేము టైంపాస్ చేసాము. దాని తర్వాత మాకు స్టార్ట్ అయింది అసలు సిసలైన సినిమా అనేది. ఇక్కడ అసలు ఇటువంటిది ఇక్కడ ఉంటుంది, ఇలా జరుగుతుంది అని కూడా ఊహించలేకపోయాను. సో మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంతవరకు వీడియోని చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, ఫస్ట్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సో వీడియోకి బూస్టప్ ఇవ్వండి గైస్. ఇక్కడ నుంచి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ రూమ్లోకి వెళ్దామా, అటుపక్క పద వెళ్దాం. ఇటు నుంచి వెళ్దాం, అటుపక్క కంపలు ఉన్నాయి. ఇటుపక్క దారి ఎట్లా తెలీదు, ఇటు నుంచి వెళ్దాం. దారి లేదు అటు నుంచి. కంపలండి ఉంటుంది, పామా కట్టెనా? లేదా అదేదో సౌండ్ వస్తుంది. అక్కడ ఏదో ఉందిరా, చూడు చూడు, అక్కడ ఏదో ఉందిరా. రికార్డ్ ఇందాక అక్కడ ఏదో ఉన్నదిరా. రికార్డ్ ఇదా అయిందిరా. రిలాక్స్. ఆ కిటికీలోనే కదా ఇందాక ఉన్నది, అక్కడే ఆ కిటికీలో. ఇక్కడే ఉన్నారా ఇందాక? ఏదో సౌండ్ వస్తుందిరా, వినిపిస్తుందా నీకు? తమ్ముడు ఇక్కడ ఏడుస్తుంది, నువ్వేనా? అక్కడ ఏదో ఉందిరా అబ్దుల్, ఆ కిటికీలోనే. అక్కడ ఇందాక ఉన్నది, అక్కడే ఉన్నది ఇందాక. రే అక్కడ ఏదో ఉందిరా. రే అటుపక్క వెళ్ళలేమురా, వెళ్ళొద్దురా, తిరిగి వెళ్ళాలి మనం. అది వేరే ఇల్లు కదా తమ్ముడు. చూసావు ఇందాక దాన్ని? తమ్ముడు నువ్వు ఇక్కడ దేనికోసం ఉన్నావు? నీకు ఏదైనా హెల్ప్ చేయగలమా మేము?
ఏంటి అది? ఇది పైనుంచి పడింది. ఇందాక లేదు కదా ఇక్కడ, పైనుంచి పడింది. ఓకే తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉన్నావని కన్ఫర్మ్ అయితే అయింది. నువ్వు ఏదైనా సరే మాట్లాడాలని అనుకుంటున్నావా మాతో? తమ్ముడు నువ్వు ఏడవలసిన అవసరం లేదు. అక్కడ ఏదో సౌండ్ వచ్చిందిరా. ఇటుపక్క అటుపక్క రెండు పక్కలు వస్తున్నారా ఒకేసారి. వస్తున్నా, పర్లేదు, పద పద. అవి ఓకే. అటుపక్క వస్తున్నారు ఇప్పుడు. అటుపక్క వస్తున్నాయి ఇప్పుడు. ఇటుపక్క వస్తే అటుపక్క, అటుపక్క వెళ్తే ఇటుపక్క. తమ్ముడు ఈ రెండు ఇళ్ళలో నీటి అని నాకు తెలుసు. ఇక్కడికి ఎవరిని రానికూడదని, అంటే మీరు గొడవ పడ్డారని, మీ బాబాయ్ నిన్ను చంపేశాడని తెలుసు. బట్ నీకేదో ఇబ్బంది పెట్టి నీకో ఏదో సౌండ్ వచ్చింది అబ్దుల్. బయట కూడా షేక్ అవుతుంది. అవుతలే అవుతలే, అక్కడ ఎవరు లేరురా. రే లైట్ కూడా షివర్ అవుతుందిరా, ఆటోమేటిక్గా కలర్ మారుతుందిరా. తమ్ముడు నువ్వు మా పైన కోపడాల్సిన అవసరం లేదు. నేను మీ ఇద్దరం ఏమి నీ శత్రువులం కాదు. నీకేదో ఇబ్బంది పెట్టి నీకైతే రాలేదు. కేవలం నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి నీకంటూ ఏదైనా ఒక ఇక్కడ ఏదో సౌండ్ వచ్చిందిరా. సో నీకంటూ ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక వల్లే కదా నువ్వు ఇలా ఉన్నావు. దానికి తగ్గట్టు ఏదో ఒక హెల్ప్ చేస్తాం మేము. నువ్వు ఏదైనా మాతో కమ్యూనికేట్ చేయగలవా? సౌండ్ వస్తుందిరా, ఆన్సర్ వస్తుంది మనకి. మా హెల్ప్ కావాలనుకుంటున్నావా నువ్వు ఖచ్చితంగా? పైన సౌండ్లు వస్తున్నాయి స్లాబ్కి, వినిపిస్తుందా? ఆన్సర్ ఇస్తున్నాను మనకి, రిప్లై అది. ఏదో చెప్పాలనుకుంటున్నాను మనకి. నాలుగు పక్కల నుంచి వస్తున్నాయా? సౌండ్ ఫుల్గా ఎంత వస్తుందో. పైన మొత్తం వస్తుందిరా, నాలుగు పక్కల నుంచి వస్తుందిరా సౌండ్, నాలుగు గోడల మధ్య నుంచి. ఓ తమ్ముడు 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 రిలాక్స్. నాలుగు సౌండ్లు పైన. ఓకే 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 రే ఓకే, అర్థమవుతుంది. నీకు కంపల్సరీ హెల్ప్ కావాలి. పిచ్చి గ్యాస్ మొత్తం ఇల్లంతా ఊగుతుంది. సౌండ్ ఏంట్రా? తమ్ముడు నువ్వు మరీ భయంకరంగా ఉన్నావు. ఉడుగు రక్తం కాబట్టి అల్లలాడిస్తున్నావు. అబ్దుల్, నాకు ఎవరో పక్కనే అడిచిన సౌండ్ వస్తుందిరా. కొద్దిసేపు నాకు ఒళ్ళు చెడబడికిందిరా. ఏమైందిరా? ఎవరు నా పక్కన అడుగుతున్నారా? నీ పక్కన ఇక్కడ వస్తుంది నాకు సౌండ్. నాకు భయంగా ఉందిరా. భయపడదులే, ఇంకా అదిలే. పర్లేచ్చే కానీ సరే మాట్లాడు. నువ్వు నీ దుబాయ్ భాషలో ఏమన్నా మాట్లాడు. దుబాయ్ సీను, భయంగా ఉందిరా. దుబాయ్ సీను. కొంచెం టెన్షన్గా ఉంది. సరే టెన్షన్ ఏం పడద్దు. మేనేజ్. నాకు చెవుల దగ్గర సౌండ్లు వస్తున్నాయి. నా చెవుల దగ్గర ఏడుస్తున్నారు ఎవరు. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుందిరా. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నీకు వినిపిస్తుందా సౌండ్? వినిపిస్తుంది. తమ్ముడు నువ్వు మా అంతా మాట్లాడాలనుకుంటున్నావా?
రే నాకు భయంగా ఉందిరా, ఒళ్ళు చల్లబడుతుంది, కళ్ళు మూసిపోతాయి అబ్దుల్. అక్కడ పడిందిరా, ఆఫ్ అయిపోయింది. దీంట్లో రికార్డ్ అయింది. ఓ నాకు ఈ జుపక్క. రే ఎవరు అక్కడ? ఏమైంది? నన్ను ఎవరో దొప్పినారా? రే నేను వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి అబ్దుల్? అమ్మ టెన్షన్ పడినాకు. నువ్వు సింగిల్గా తీసుకోలేవా? నాకు భయం వేస్తుందిరా. కాదు ఉండరా సింగిల్గా తీసుకుంటా, కానీ కెమెరా హ్యాండిలింగ్ సరిగ్గా చేయలేం రా. నువ్వు టెన్షన్ పడదు. నాకే నా చెవుల దగ్గరే సౌండ్లు వస్తున్నాయి. తమ్ముడు రిలాక్స్. మేము నుంచి వెళ్ళిపోవాలన్నా చెప్పు. పై నుంచి సౌండ్ వస్తుంది. వెళ్ళిపోవాలన్నా? లేదు కదా, నీతో మాట్లాడడానికి వచ్చాం, నీకు హెల్ప్ చేయడానికే వచ్చాం. నన్ను ఎవరో దొబ్బుతున్నారా? నేను వెళ్ళిపోతా అబ్దుల్. కూర్చున్నా ప్రశాంతంగా కూర్చో. నాకు ఇది అవుతా ఉందిరా. తు టెన్షన్ పడినాకు కావతానులే. తమ్ముడు మా వాడైతే నీకేం హాని చేయనీకి రాలేదు, నువ్వు వాడిని ఇబ్బంది పెట్టద్దు. నువ్వు ఏదైనా సరే మాట్లాడాలంటే నాతో మాట్లాడు. వీడిని కావాలంటే పంపించేస్తాను, లేదా వాంతోనే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా చెప్పు. రే నా దగ్గర తాయెత్తుందిరా, అందువల్ల ఇదంతానా? పడేసేనా? ఇది నా దగ్గర తాయెత్తుందిరా, నాకే జరుగుతుంది అందుకేనా? తాయితులు ఖురాన్ బుక్లు ఎవడదామన్నాడు రా ఇప్పుడు నిన్ను? అది నేను కట్టుకున్నారా లోపల. రే నేను వెళ్ళిపోతా అబ్దుల్. గ్యాస్ ఫైర్ వచ్చింది. రే ఇక్కడ అవసరం అబ్దుల్, వెళ్ళిపోదాంరా. వెళ్ళిపోదాంరా. నా వల్ల కావట్లేదు. ఫస్ట్ తాయితు పడి తీసే సరే బయట పడేస్తున్నా, అట్లే ఉండు. పడి అటు పక్క పడేసిన, కనిపించదు లేదు. ఓ బులాడ చూస్తావు. నీకు ఏం చెప్పారా? ధైర్యంగా రారా అన్నా కానీ తాయితులు గీతలు ఎవడదామని. అదే ముందే కట్టుకోన్నారా నేను. మన వీడియోల గురించి కాదు, నార్మల్గా నాకు ఎప్పుడు ఉంటుంది అది, నాకు కామన్గా ఉంటుంది అది ఎప్పుడు. నాకు చెప్పాలి కదా నువ్వు ఒక మాట, ఇట్లా తాయితులకు సంబంధించి. నాకేం తెలుసు, ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా నేను. నాకేం తెలుసు ఇట్లా అవుతుందని. అది మామూలుగా నాకు ఇక్కడ కట్టుకోవడం నడుము నేను. కానీ త్వరగా అయిపోయి పోదాం పదా. ఓకే టెన్షన్ పడదు. ఇంకేం కాదు తాయితు పోయింది కదా, ఇంకేం కాదులే. ఓకే నాకు భయంగా ఉందరా. ఆన్ చేసుకో. ఆ తాయితు ప్రభావం వల్ల ఏమో ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా ఇంతగా ఇటువంటి ప్లేస్లో ఉంటుందని, అంటే ఎప్పుడైనా సరే ఆత్మ ఎక్కడైనా సరే. వద్దురా, బతికుంటే ఏమైనా చేసుకుని బతకచ్చురా. కారు మామూలు సినిమా కాదు ఈరోజు నాకు ఇది. మనిషి జిన్ అది మారుతుంది తెలియదురా నాకు. ఫ్రెండ్స్ సౌండ్ వస్తుందిరా పక్క. పై నుంచి వస్తుందో పక్క నుంచి వస్తుందో అర్థం కాకుండా సౌండ్ వస్తున్నారా. ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అస్సలు సింకింగ్ లేదు. నాకేం ఆలోచన మైండ్ అర్థం కావడం లేదు. సౌండ్ వస్తుందిరా అయితే నీకు రూమ్లో ఏదో సౌండ్ వస్తుంది. వచ్చింది, ఏదో కాల్సిన వాసన వస్తుందిరా. రే ఇక్కడ చూడు, ఎవర్రా పెడుతున్నారు? ఇక్కడ ఉన్నారా? చూడరా,
అగ్గెలా వస్తుందిరా ప్రతిసారి. రే మరి ఇది చాలా ఇదిగా ఉందిరా. దారుణం రా ఇది. హలో సలాం అలైకుం. జిన్నా సలాం. సలాం అలైకుం. అదే షై నేను అసలు ఇక్కడ ఏదైనా ఉంది అన్నది అదే పోతున్నారా ఫీ నవర్ మిన్ని అదే ఫీ నఫ. अस्सलाम वालेकुम या मरहबा फी मिन्नी ए जिन. సౌండ్ వస్తుందిరా, వినిపిస్తుందా? గైస్ 100% పక్కా జిన్ శక్తి ఏదో ఉంది ఇక్కడ. అంటే మాకు వాళ్ళు ఒకటి చెప్పారు కానీ ఇక్కడ ఇంకొకటి జరిగినట్టుంది. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇద్దరు ముస్లిం వ్యక్తులే, ఆ చనిపోయింది వాళ్ళే కాబట్టి దాని తర్వాత ఏదైనా శక్తుల్ని అవతల పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ఇంకా ఇబ్బంది పెట్టనీకి, ఈ ఫ్యామిలీ ఇంకా క్లోజ్ అవ్వనీకి ఇలా ఏదైనా చేశారేమో, తెలియకుండా ఏదైనా వచ్చేసానేమో టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం జిన్ పోయినప్పటి నుంచి ఖలీల్కి అలా జరిగినప్పటి నుంచి నాకు అక్కడ ఏదో సౌండ్ వచ్చిందిరా. జిన్ల కాడికి సామాన్యంగా వెళ్ళకూడదు, వెళ్తే 100% అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని అర్థమైంది. ఈరోజు ఏం లేకుండా వచ్చాను, టెన్షన్గా మొదలైంది. రే అబ్దుల్ వెళ్ళిపోదాం రా, ఎందుకు రిస్క్? చూసావా ఇందాక అగ్నిపురవా ఎదురా మాయమైపోయింది. అగ్నిపురు వచ్చినారా నీ మీదికి? నేను తాయితో పడేసాను కాబట్టి నీకు అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ నీకు నుంచి యాక్టివేషన్ అయింది. అరబిక్లో మాట్లాడి చెప్తా. ఏమని? అదేంటి ఇక్కడ తప్పు అయిపోయింది, నేను వచ్చినందుకు ఏమైనా సారీ, దానికి వాళ్ళ తాయిత వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో. టెన్షన్ పడ. రే నా వల్లనే మరి ఇదంతా, నేను తాయిత కడుకుని వచ్చిన అందుకే కోపం వచ్చిండ్రా. నా వల్లనే ఉంటుందిరా ఇదంతా. సారీ చెప్పు గైస్. చూడండి గైస్, సౌండ్ వస్తుందిరా. అబ్దుల్ మాఫీ గోరు. మరహబా, నేను తాయిత కట్టుకుని రావడం తప్పే. ఐఎమ్ సారీ. మేము కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని గాయపరచొద్దు, అర్థమవుతుందా? ఐఎమ్ సారీ. మేము కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము కోపం తెప్పించేది రాలేదు మేము. మాఫీ అన్నట్టు ఓకే అన్నట్టు సౌండ్. ఓకే వాడు కానీ నేను కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా తప్పు చేసినంటే సౌండ్ పైన చూస్తుంది. సైడ్ నుంచి ఏ షై గల్తాన్ కుల్లు నఫరత్ మాఫీ. ఓకే లాజిమ్ అల్హిన్ ఎబిరో దో నఫరత్ ఎబిరో అల్హిన్ వల్లలా. అంతా నా వల్ల వచ్చిందిరా. ఏం కాదు, సరేనా? మాఫీ మంగేసినాం, వెళ్ళిపోదాం. నువ్వు ఉండడం మంచిది కాదు. ఓకే నీకు మంచిది కాదు, మళ్ళీ ఎక్కువ వెనక్కి తిరగదు. అలాగే ఇప్పుడు కూడా ముందర కావాలండి, ముందర సారీ చెప్పాం కదరా, మళ్ళీ తప్పాలా? మామూలు కాదు, చాలా దానివల్ల చాలా ఇబ్బంది పడేది, చాలా ఎక్స్పీరియన్స్. స్టార్ట్. సో గైస్ ఇది జరిగింది. సో మిగతాది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇంకా ఉండే కొద్దిగా ఏదో ప్రాబ్లం జరుగుతుంది. బాయ్. రే 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 ఏంద్రా అవుతుంది? రే 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 అబ్దుల్ దూరం రా. వెళ్ళిపోతాం మేము, వదిలేసేయి మమ్మల్ని. వాడు ఏదో తెలియక తప్పు చేసేసాడు, క్షమించండి, వెళ్ళిపోతున్నాం. ఆపండి, ఆపండి, ఆపండి. ఏంట్రా అది? దూరం రా, నువ్వు దూరం రా, దూరం రా. వెళ్ళిపోతాం మేము, చెప్పాం కదా వెళ్ళిపోతాం. మమ్మల్ని సేఫ్గా ఇంటికి వెళ్ళనివ్వండి, మీకు ఎటువంటి ఇబ్బంది చేయలేదు కదా.